ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సెమిస్ట్రీ 2 సోషల్ స్టడీస్ సాంఘిక శాస్త్రము క్లాస్ 7th లెసన్ నేమ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంట్రొడక్షన్ భారత రాజ్యాంగం పరిచయము. ప్రపంచంలోని అన్ని దేశాలు మాదిరిగా మన భారతదేశం కూడా మమ్మల్ని మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా పరిపాలన చేసుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని కలిగి ఉంది. యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద కాన్స్టిట్యూషన్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్స్. బ్రిటిష్ పాలనలో భారత రాజ్యానికి సంబంధించిన కార్యక్రమాలు. 1928 సంవత్సరంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించిన ఒక జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తండ్రి ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. ఈ కమిటీ తన నివేదికను 1929వ సంవత్సరంలో సమర్పించింది. దీనిని నెహ్రూ నివేదిక అని పిలుస్తారు. ఇది మొదటి రాజ్యాంగ పత్రంగా పరిగణించబడింది. కానీ బ్రిటిష్ వారు అంగీకరించకపోవడం వలన ఇది అమల్లోనికి రాలేదు. 1931వ సంవత్సరంలో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉంటుందో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం రెండు సార్వత్రిక వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ మరియు సమానత్వం హక్కును కట్టుబడి ఉన్నాయి. అదేవిధంగా ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఆ దేశ అధినేత, ప్రభుత్వం, చట్టసభలు, న్యాయస్థానాలు మొదలగు అంశాలతో కూడిన ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవలసి ఉంటుంది. అందులోని అంశాలు ఆధారంగా సక్రమ పరిపాలనను ప్రజలకు అందించడానికి అవకాశం కలుగుతుంది. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ దేశం యొక్క స్వభావం, ప్రభుత్వ రూపం, పౌరుల హక్కులు మరియు విధులు తెలియజేసే నియమ నిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టమే రాజ్యాంగం. మరోసారి, దేశం యొక్క స్వభావం, ప్రభుత్వ రూపం, పౌరుల హక్కులు మరియు విధులు తెలియజేసే నియమ నిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టమే రాజ్యాంగం. ఇది లిఖిత లేదా అలిఖిత రూపంలో ఉంటుంది. మన భారత రాజ్యాంగం లిఖిత రూపంలో ఉంటుంది, కానీ బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రూపంలో ఉంటుంది. రాజ్యాంగ సభ అంటే ఏమిటి? రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడిన ప్రతినిధి చేత ఏర్పడిన సభ రాజ్యాంగ సభ అంటారు. రాజ్యాంగ సభ అంటే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడిన ప్రతినిధి చేత ఏర్పడిన సభయే రాజ్యాంగ సభ అంటారు. మొదటిసారిగా 1934లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది. మరోసారి, మొదటిసారి 1934లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది. 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభ జూలై 1946లో ఎన్నికలు జరిగాయి. మరోసారి, 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు జూలై 1946లో ఎన్నికలు జరిగాయి. ఒక గమనిక, మీకు తెలుసా, భారతదేశం యొక్క ఐక్యతను కాపాడడం మరియు
దానికి స్వతంత్ర ప్రతిపాదించే లక్ష్యాలతో బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారులను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్ 1946లో భారతదేశానికి వచ్చింది. అదేవిధంగా రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ క్యాబినెట్ మిషన్లో లార్డ్ ఫెథిక్ లారెన్స్, సర్ పోర్టర్ క్రిప్స్ మరియు ఏవి అలెగ్జాండర్ ఇందులో సభ్యులుగా పాల్గొన్నారు. భారత రాజ్యాంగ సభ సభ్యులను ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యులు పరోక్షంగా ఎన్నుకున్నారు. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రతి బ్రిటిష్ పాలిత రాష్ట్రం నుండి మరియు ప్రతి స్వదేశీ సంస్థను నుండి సీట్లు కేటాయించింది. దీని ప్రకారం బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి 292 మంది సభ్యులు ఎన్నుకున్నారు. మరోసారి, బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి 292 మంది సభ్యులు ఎన్నుకున్నారు మరియు స్వదేశీ స్థానాలు అన్నీ కలిపి 93 నుండి సభ్యులు సిఫార్సు చేశాయి. ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్ మరియు బ్రిటిష్ బెలూచిస్తాన్ నుండి 4 సభ్యులను ఎన్నుకున్నారు. మరోసారి, ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్ మరియు బ్రిటిష్ బెలూచిస్తాన్ నుండి 4 సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389కి చేరుకున్నది. మరొకసారి, దీంతో భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389కి చేరుకున్నది. ఈ 389 మంది సభ్యులతో 26 మంది షెడ్యూల్ కులాలకు చెందినవారు. ఈ 389 మంది సభ్యులలో 26 మంది షెడ్యూల్ కులాలకు చెందినవారు మరియు 9 మహిళా సభ్యులు. 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగ సభ మరియు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించారు. మరోసారి, 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను భారత రాజ్యాంగ సభ మరియు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించారు. భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉన్నారు. భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉన్నారు. దీనికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పాకిస్తాన్ రాజ్యసభ అధ్యక్షులుగా మహమ్మద్ అలీజ్ ఎన్నుకున్నారు. భారతదేశానికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పాకిస్తాన్ రాజ్యసభ అధ్యక్షులుగా మహమ్మద్ అలీ జిన్నాను ఎన్నుకున్నారు. వీరు భారత రాజ్యాంగ అధ్యక్షులుగా పనిచేశారు. ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ తర్వాత 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారత మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికై ఏకైక వ్యక్తిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 నుండి 1962 వరకు ఇతను పదవిలో కొనసాగించారు. ద డ్రాఫ్టింగ్ కమిటీ. ముసాయిదా కమిటీ. ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ముసాయిదా కమిటీకి అప్పగించారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. వీరు ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసి 1948లో రాజ్యాంగ సభకు సమర్పించారు. ఇందులో 315 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్ ఉన్నాయి. ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు
ఉంచడం జరిగింది. ఈ సుదీర్ఘ సమయంలో విమర్శకులు మరియు సలహాదారులు రాజ్యాంగంలోని ప్రకరణలపై తమ భావాలను వ్యక్తీకరించడానికి తగినంత సమయం ఇవ్వడం జరిగింది. సవరణ తర్వాత 395 ప్రకరణలు, 22 భాగాలు మరియు 8 షెడ్యూళ్లతో కూడిన భారత రాజ్యాంగం రాజ్యాంగ సభ చేత 1949 నవంబర్ 20న ఆమోదించబడింది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. మన భారత రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 13 డిసెంబర్ 1946న రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు అతడు లక్ష్యాన్ని తీర్మానం ప్రతిపాదించారు. ఇది భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారమని తెలియజేయబడింది. మన రాజ్యాంగ పీఠిక భారతదేశపు ప్రజలమైన మేముతో ప్రారంభమవుతుంది. కొన్ని సర్వసత్తాక బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం. తర్వాతది సామ్యవాదం. సమాజంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించబడుతుంది. తర్వాత లౌకికవాదం. తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించడానికి మరియు ప్రచారం చేసుకోవడానికి పౌరులు హక్కు ఉంది. రాజ్యాంగానికి అధికారం, మతం లేదు. అన్ని సమానతలు సమానమే. ప్రజాస్వామ్యం. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రభుత్వం నడపబడుతుంది. గణతంత్ర వ్యవస్థ. రాజాధినేత ఎన్నుకోబడిన ద్వారా ఎన్నుకోబడుతుంది. రాజాధినేతలు ఎన్నికల ద్వారా ఎన్నుకోబడుతుంది. ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగ ఆవిర్భావన సమయంలో మనకు 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. కానీ 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కు జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడినది. రైట్ ఎగ్నిస్ట్ ఎక్స్ప్లోనేషన్. పీడనాన్ని నిరోధించే హక్కు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మత స్వాతంత్రపు హక్కు. రైట్ టు ఫ్రీడమ్. స్వేచ్ఛ హక్కు. రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్. విద్యా సాంస్కృతిక హక్కు. రైట్ టు ఈక్వాలిటీ. సమానపు హక్కు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమిడీస్. రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ విధంగా 6 హక్కులను పరిగణలోనికి తీసుకుంది. ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కు వివరణ. సమానత్వపు హక్కు. ప్రకరణ 14 నుండి 18. భారత రాజ్యాంగం సమానత్వపు హక్కు హామీ ఇస్తుంది. ఇది చట్టం యొక్క సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి మరియు విద్యలో సమాన అంశాలు, అంటరానితనం రద్దు మరియు బిరుదులు రద్దు అనే అంశాలు కలిగి ఉంది. స్వేచ్ఛ హక్కు. ప్రకరణ 1922. స్వేచ్ఛ హక్కు ఈ క్రింది 6 రకాలైన స్వేచ్ఛను హామీ ఇస్తుంది. వాక్కు మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ. సంఘాలు లేదా వ్యవస్థల్లో ఏర్పడడానికి స్వేచ్ఛ.
సంచరించడానికి స్వేచ్ఛ. భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడడానికి స్వేచ్ఛ. ఏదైనా వృత్తిలో చేపట్టడానికి స్వేచ్ఛ మరియు జీవించడానికి హక్కు కల్పించింది. పీడనాన్ని నిరోధించడానికి హక్కు. ప్రకరణ 23 నుండి 24. ఈ హక్కు క్రింద అన్ని రకాల వెట్టి చాకిరీ నిషేధించబడింది. ఇది బాల కార్మికుల వ్యవస్థ కూడా నిషేధిస్తుంది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఏదేవి కర్మాగారాల్లో లేదా గనుల్లో పని చేయించరాదు. ఏ ఇతర ప్రమాదాలు ఉపాధి నియమించరాదు అని రాజ్యాంగంలో చెబుతుంది. మత స్వతంత్రపు హక్కు. ప్రకరణ 25 నుండి 28. వ్యక్తులు అందరూ తమ మనస్సాక్షిగా అనుసరించడానికి మరియు ఏ మతాన్ని అయినా ఆచరించే స్వేచ్ఛ కలిగి ఉంటారు. మన భారతదేశంలో హిందూ మతం, ఇస్లాం మతం, జైన మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం వంటి అనేక మతాలు ఉన్నప్పటికీ రాజ్యాంగానికి అధికార మతం లేదు. మత వ్యవహారంలో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు. విద్యా సాంస్కృతిక హక్కు. ప్రకరణ 29, 30. రాజ్యాంగ ప్రకరణ మైనారిటీలందరికీ మత ప్రతిపాదిక లేదా భాషా ప్రతిపాదిక తనకు నచ్చిన విద్యా సంస్థలు స్థాపించడానికి నిర్వహించడానికి హక్కు ఉంది. వారు తమ సంస్కృతి పరిరక్షణలో హక్కు కలిగి ఉంటారు. రాజ్యాంగ పరిహరణ హక్కు. ప్రకరణ 32. ఈ హక్కు సుప్రీం మరియు హైకోర్టు ద్వారా ఉన్న ప్రాథమిక హక్కులను పరిగణిస్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్. సమాచార హక్కు. సమాచార హక్కు చట్టం ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం కల్పిస్తుంది. ఇది పరిపాలనలో పారదర్శకత కల్పిస్తుంది. సమాచార హక్కు చట్టాన్ని ఆర్టీఐ భారత పార్లమెంటు 2005లో ఆమోదించింది. ఈ చట్టం అక్టోబర్ 12, 2025 నుండి అమల్లోకి వచ్చింది. విద్యా హక్కు. రైట్ టు ఎడ్యుకేషన్. మన పార్లమెంటు స్వేచ్ఛా హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కు గుర్తించింది. 2022వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగంలోని విద్యను ప్రాథమిక హక్కుగా 21A ప్రకరణ ద్వారా చేర్చారు. 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ చట్టం ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి అని ఈ చట్టం పేర్కొన్నది. బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని 2009 సంవత్సరంలో భారత పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది. ఫండమెంటల్ డ్యూటీస్. రాజ్యాంగానికి బద్ధమైన ఉండుట, జాతీయ పతాకమును, జాతీయ గీతాన్ని గౌరవించుట, స్వతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించుట, భారత పౌరసత్వం, ఐక్యత, అఖండతను సమర్థించుట, సంరక్షించుట, దేశంను రక్షించుట మరియు కోరికలను జాతీయ సేవ చేయుట, కోరినప్పుడు జాతీయ సేవ చేయుట. మరోసారి, దేశంను రక్షించుట మరియు కోరినప్పుడు జాతీయ సేవ చేయుట, సామరస్యంగా సోదర భావాన్ని పెంపొందించుట, సుసంపన్నమైన మన సంస్కృతిని వారసత్వాన్ని రక్షించుట, సహజ పర్యావరణాన్ని కాపాడుట, అభివృద్ధి చేయుట, ప్రజలు ఆస్తిని సంరక్షించుట, హింసను విడనాడుట, విద్యా అవకాశాలు కల్పించుట,
శాస్త్రీయ దృక్పథాలు మానవత్వాన్ని పెంపొందించుట, అభ్యున్నత కోసం కృషి చేయుట. ఇవి ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు దీన్ని. రెస్పాన్సిబుల్ సిటిజన్, బాధ్యతాయుతమైన పౌరుడు. చట్టాలను గౌరవించడం, సమాజ సేవ చేయడం, దేశభక్తిగా ఉండడం, బాధ్యతను స్వీకరించడం, నిజాయితీగా ఉండడం, స్వీయ క్రమశిక్షణగా ఉండడం, సహనం ఉండడం, మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం, న్యాయాన్ని గౌరవించడం, గౌరవపరంగా ఉండడం. ఇవి బాధ్యతాయుతమైన పౌరుడు. మరికొన్ని ఎపిసోడ్లతో మీకు భారత రాజ్యాంగం కోసం తెలియజేస్తాను.